హాయ్ అండి, వెల్కమ్ టు వెంకీ వ్లాగ్స్. నేను ఈరోజు మోడల్ బ్లౌజ్ కుట్టాను. బ్లౌజ్ ఎలా కుట్టానో చూద్దాం. ఇంకోండి, హ్యాండ్స్కి ఇలాగా పూసలు కుట్టాను. హ్యాండ్స్కి ఇలాగా పూసలు కుట్టాను. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇలా పూసలు అనేది కుట్టాను అన్నమాట. ఫుల్ వీడియో చూడండి, అర్థమవుతుంది ఎలా కుట్టాను అన్నది. లింక్ కింద ఇస్తున్నాను. పేపర్ కట్ చేశానండి. ఇది బ్యాక్ పార్ట్, ఇది అంటే డిజైన్ వేస్తాం కాబట్టి పేపర్ కట్ చేసుకుంటే ఈ విధంగా మనం బ్లౌజ్ పీస్ కట్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. ఇవి హ్యాండ్స్ అన్నమాట. లూజ్ వచ్చి ఇటు 10 ఉంది. అయితే క్లాత్కి అయితే ఇంత 10 రాదు. మనం ఇప్పుడు క్లాత్ పెట్టి కట్ చేద్దాం. పేపర్ కట్ చేస్తే ఏమవుతుందంటే ఈజీగా అవుతుంది మనకి. అందుకోసం క్లాత్ కూడా మిగులుతుంది. లేకపోతే ఈ మీటర్ క్లాత్ సరిపోదు దీనికి. ఇంకొన్నిటి నుంచి ఇలాగా 4 మడతల మీద తీసుకున్నాను 2 హ్యాండ్స్కి. పత్తి తీసుకుంటున్నాను. ఈ 10 ఇలా కట్ చేసేస్తున్నాను. ఈ క్లాత్ సెపరేట్ చేసేసుకుందాం. జాయింట్స్ ఓపెన్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఈ మోడల్కి బ్యాక్ పార్ట్ తీసుకుందాం. మీరు ఇక్కడే కొంచెం గమనించండి, ఎందుకంటే మీటర్ క్లాత్లో తేవాలి కదా ఇది. అందుకని పేపర్ కట్ చేశాను. పేపర్ కట్ చేస్తే ఈజీ అవుతుంది కటింగ్. మనం అయితే మామూలుగా ఈ ఎడ్జ్ ఉన్న దగ్గర పెట్టుకుంటాం. ఈ ఎడ్జ్ ఉన్న దగ్గర పెట్టుకుని ఇలా కట్ చేసుకుంటూ ఉంటాం కదా. కాకపోతే ఈ ముక్క వేస్ట్ అవుతుంది ఇక్కడ. మళ్ళీ క్లాత్ సరిపోదు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఈ జాయింట్ ఉన్న దగ్గర కాకుండా ఇలా ఓపెన్ సైడ్ పెడుతున్నాను. ఇటు సైడ్ పెట్టుకుంటే మనకు కొంచెం క్లాత్ కలిసి వస్తుంది. వెనక మోడల్ పెట్టడానికి క్లాత్ మిగులుతుంది. గిట్ ఇలా పెడుతున్నాను అన్నమాట. కుట్టాక అర్థమవుతుంది. ఇప్పుడైతే అర్థం కాకపోయినా మీకు ఎందుకు అలా పెట్టాను అన్నది అప్పుడు అర్థమవుతుంది. ఇది ఇలా పెట్టుకుని మనం ఇలా డ్రా చేసుకుని, ఈ పొడవు వచ్చి 15, ఈ లూజ్ వచ్చి 12 అన్నమాట. కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా 2 మనకి ఓపెన్ ముక్కలే వచ్చేలా. అంటే వెనక బ్యాక్ సైడ్ ఇలా మోడల్ వస్తుంది.
అందుకని ఇలా తీసాను. ఇంక ఇందులో ఫ్రంట్ ఈ మోడల్కి అయితే క్లాత్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ క్లాత్ తీసుకుంటున్నాను. ఇంకా మామూలే ఫ్రంట్ అన్నీ మామూలే షేప్ బెల్ట్లు ఇంకా ఉన్న ఈ క్లాత్లో ఇవన్నీ తీసుకోవాలి. ఇప్పుడు మోడల్కి కావాల్సిన తీసుకున్నాను. అది మోడల్ బ్లౌజ్ కుడతాం. ఓకేనా. ఇప్పుడు ఇది హ్యాండ్స్కి అన్నమాట. హ్యాండ్స్కి ఇలా లోతవి తీయకుండా ఇలా ప్లెయిన్గా మొక్క ఉంచుతాం, స్క్వేర్ టైప్లో ఉంచుతాం. ఉంచేసి ఈ డిజైన్కి ఏం చేయాలంటే ఇలా మార్కర్తో కానీ పెన్తో కానీ ఇలా గీసుకోవాలన్నమాట. అంతే. ఇది ఒకప్పుడు డిజైన్. ఇది ఇలా బ్లౌజులన్నీ అప్పుడు ఇలా కుట్టుకునేవారు అందంగా. ఇలా గీసుకోవాలి. నడంకి కూడా దీనికి కూడా అంతే. ఈ స్క్వేర్ ముక్కకు కూడా ఇలాగే గీసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు దీన్ని మిషన్ మీద కుట్టుకోవాలన్నమాట. అలా గీసుకుని ఇప్పుడు ఇటు ఇలా కుట్టేశాక ఈసారి ఇటువైపు కుట్టాలన్నమాట. రివర్స్లో కుట్టుకురావాలి. ఇలా గళ్ళ ఇలా వస్తాయి అన్నమాట. ఇలా ఇప్పుడు మిషన్ మీద కుడదాం. మనం ఇలా క్రాస్గా గీసుకున్నాం కదా, ఇప్పుడు ఇలా క్రాస్గా కుట్టేసుకోవాలన్నమాట చిన్నగా. ఇలాగా మొత్తం అంతా కుట్టేసుకోవాలి. సమానంగా రావాలి, ఎగుడు దిగుడు రాకుండా. ఇలా ఒక అంగుళం ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని ఇలా మొత్తం కుట్టుకోవాలి. మొత్తం ఇలా క్రాస్గా ఇలా కుట్టేసుకున్నాం. ఒక 1 ఇంచ్ గ్యాప్లో ఇలా కుట్టుకుని ఇప్పుడు మళ్ళీ మనం క్రాస్గా ఈ రెండో సైడ్ నుంచి ఇటు నుంచి కుట్టుకు రావాలన్నమాట.
కూడా అంతే సేమ్, ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇలా కుట్టుకురావాలి. ఇలా రెండో సైడ్ నుంచి ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. మొత్తానికి ఇలా కుట్టు, ఇలా 2 హ్యాండ్స్ కుట్టుకుని మనకి బ్యాక్ సైడ్ డిజైన్ అన్నమాట. వెనకాల కూడా ఇలా కుట్టుకోవాలి. ఇది అంతే సేమ్, ఈ చివరి నుంచి జాగ్రత్తగా ఇలా వేసుకెళ్ళడమే. ఓ చోట ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా వేసుకోవాలి. అలా కుడదాం. ఫస్ట్ ఇలా క్లాత్ యాడ్ చేసుకుని లోపల తిప్పేసుకుని ఇలా పైన కుట్టే వేసుకుందాం. అంతే, రెండో పార్ట్ కూడా ఇలాగే కుట్టేసుకోవాలి. రెండో సైడ్ కూడా ఇలాగే కుట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ పార్ట్ మనం ఇలా కుట్టి ఉంచుకున్నాం కదా, దీన్ని ఇలా అటాచ్ చేసుకోవడం అంతే.
అంతే ఇలా కుట్టామన్నమాట. ఇప్పుడు మొత్తం మీకు బ్లౌజ్ కుట్టాక చూపిస్తాను. ఇదిగో ఈ డిజైన్ ఇలా కుట్టుకుని మనం ఇక్కడ వేసుకున్నాను. దీనికైతే ముక్క పైన కుట్టి ఇటు తిప్పేశాను. ఇదైతే ముక్క వేసుకుని లోపల తిప్పుకున్నాం. ఇంతే డిజైన్. మొత్తం బ్లౌజ్ అయ్యాక చూపిస్తాను మీకు. బ్యాక్ సైడ్ ఇలా కుట్టి ఇక్కడ అటాచ్ చేశాను. ఇవి పూసలు ఇవి కుట్టాను. ఇదిగో హ్యాండ్స్ కూడా అంతే. ఇది ఒకప్పుడు ఫ్యాషన్, ఇది బాగా కట్టుకునేవారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.